ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా బర్త్డే వ్లాగ్ అండ్ కొన్ని వీడియో క్లిప్స్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఈరోజు అయితే మార్చ్ 24th వెడ్నెస్డే మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇది. సో ఇది వెడ్నెస్డే మార్నింగ్ బర్త్డే కాబట్టి నాది దేవుడికి ప్రసాదం చేద్దామని సేమియా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్స్టెంట్ పాట్లో అనమాట. సో నేను సేమియా అయితే హాఫ్ కప్ తీసుకున్నాను. మనం రైస్ మెజర్ చేస్తాం కదా, ఆ కప్తో హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను. దానిలో 2 కప్స్ మిల్క్ తీసుకుంటాను అనమాట. అండ్ అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 10 అలా అయిపోయిందనమాట. సో లేట్ అయింది. మా కిడ్స్కి అయితే స్ప్రింగ్ హాలిడేస్, సో అందుకని కొంచెం లేట్ అయిందనమాట. సో నేను హాఫ్ కప్ సేమియాకి అదే కప్తో 2 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను అండ్ 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలామందికి కొంతమందికి చిక్కగా ఇష్టం అనమాట. చిక్కగా ఉండాలి అనుకునే వాళ్ళు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నాకేంటంటే సేమియా అంటే మరీ చిక్కగా ఉండకూడదు అండ్ మరీ వాటర్లా కూడా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. మిల్క్ ఉండాలి, సేమియా ఉండాలి. కాబట్టి నేను 2 కప్ మిల్క్ అండ్ 2 కప్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో బాగా సేమియా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. దానిలో నేను కొంచెం పంచదార వేసి యాలకుల పొడి చేసుకున్నాను అనమాట. అది దంచుకొని ఆ పొడిని కూడా మిక్స్ చేసుకున్నాను. యాలకుల పొడి కూడా ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఇన్స్టెంట్ పాట్లో కొంచెం వాటర్ వేసుకొని దానిలో ఈ గిన్నె పెట్టేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా రైస్కి మనం 12 మినిట్స్ టైమర్ ఎలాగైతే పెడతామో సేమ్ అంతే 12 మినిట్స్ టైమర్ పెట్టుకుంటే మనకి కుక్ అయిపోతుంది. మీ దగ్గర ఇన్స్టెంట్ పాట్ లేకపోతే కుక్కర్ గిన్నె ఉంటే కుక్కర్లో కూడా మీరు గిన్నెతో పాటు అలా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. టైం చాలా సేవ్ అవుతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. నాకైతే సేమియా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, పేస్ట్ అయితే అవ్వలేదు. స్టవ్ మీద మనం మిల్క్ బాయిల్ చేసి సేమియాలు వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. దానిలో కొంచెం గీ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను అది కుక్ అయ్యే లోపు ఒక పక్క నేను దేవుడిని క్లీన్ చేసేసుకున్నాను. దేవుడి సామాన్లన్నీ న్యూస్ పేపర్ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రసాదం అయిపోయింది కాబట్టి ప్రసాదం కూడా వేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా నాకు సేమియా చేయడం అలవాటు. ఎందుకు అంటే మన చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలాగే కదా, సేమియా చేసి అంటే చక్కగా పాయసం చేసి దేవుడికి పెట్టి మనకి తినిపించేవారు. సో అదే నేను ఫాలో అవుతాను. నాకు సేమియా చేస్తేనే బర్త్డే అన్న ఫీల్ వస్తుందన్నమాట. సో దేవుడికి పూజ చేసేసుకున్నాను, మంత్రాలు చదువుకున్నాను కొంచెం. దాని తర్వాత ఫస్ట్ స్వీట్ తినాలి కాబట్టి నేను చేసిన సేమియా తిన్నాను. అండ్ అదే నా బ్రేక్ఫాస్ట్ కూడా. అప్పటికే 11:30 అయిపోయింది టైమ్. అండ్ ఎలాగో ప్లాంట్స్ దగ్గర కూర్చున్నాను కదా అని ప్లాంట్స్ కోసం షేర్ చేసుకుంటున్నాను. ఇది నా మనీ ప్లాంట్, కొత్త లీఫ్ వస్తుంది. అండ్ ఇది సెలరీ ప్లాంట్. నేను వాటర్లో వేసి ఆల్రెడీ నా పాత వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, వాటర్లో వేశాను, అంతగా గ్రో అవ్వలేదు, అందుకే సాయిల్లో వేశాను అనమాట. అండ్ ఇది కొరియాండర్ కూడా బాగా గ్రో అవుతుంది. అండ్ ఇది సక్యులెంట్. రీసెంట్గానే మనీ ప్లాంట్తో పాటు కొన్నాను, ఇది కూడా గ్రో అవుతుంది. అండ్ ఆ పక్కన ఉన్నది డాలర్ ట్రీలో కొన్న సీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీకు వీడియో షేర్ చేసుకున్నాను, ప్లాంటింగ్ వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ బంతి పువ్వులు సీడ్స్ కూడా నేను డాలర్ ట్రీ నుండి తెచ్చాను, అవి కూడా బాగా గ్రో అవుతున్నాయి. అండ్ ఆ మధ్యలో ఉన్న ప్లాంట్స్ ఏంటో నాకు ఐడియా లేదు. అండ్ ఈ పాట్లో ఉన్నవైతే పెప్పర్ ప్లాంట్ ఒకటి అండ్ టమాటో ప్లాంట్ ఒకటి. ఆ పాట్ అయితే సక్యులెంట్ ప్లాంట్ అనమాట, అందులో వేసాను, బాగానే వస్తున్నాయి. అండ్ మింట్ ప్లాంట్స్. మింట్ అయితే నార్మల్గా మనం ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్న మింట్ వాటర్లో ఒక 1 వీక్ పెడితే రూట్స్ వస్తాయి. ఆ రూట్స్తో సాయిల్లో వేస్తే మనకు ఆ ప్లాంట్స్ గ్రో అవుతాయి అన్నమాట. అండ్ ఆ పక్కనున్న పాట్ అయితే సెలరీ ప్లాంట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, మనీ ప్లాంట్. ఇవైతే టమాటా ప్లాంట్స్. ఏం లేదు, మనం కుక్ చేసేటప్పుడు టమాటాని జస్ట్ అలా సీడ్స్ వేసేస్తే మనకు ఆ ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఆ మిగిలిన 2 కూడా గార్లిక్ ప్లాంట్స్. ఇవైతే సెలరీ ప్లాంట్స్. వాటర్లో నేను గ్రో చేశాను కొన్ని రోజులు, మీతో కూడా షేర్ చేసుకున్నాను. బట్ సాయిల్లో వేసాకే బాగా గ్రో అవుతున్నాయి. అండ్ లంచ్ అయితే మేము బిర్యానీ తెప్పించేసుకున్నాము, బర్త్డేతో కుక్ చేయడం ఎందుకు అని. సో లంచ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఫ్రెడ్ మేర్ అని ఒక షాప్ ఉందన్నాను కదా, ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను, అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటే షూస్ 90% ఆఫ్ పెట్టాడు. సో అందుకు $1కే షూ అంటే ఎందుకు కొనని చెప్పండి. సో చాలా బాగుంటుంది కదా $1కే షూ అంటే. సో తీసుకున్నాను, మా బాబుకు ఒక జత, మా పాపకు ఒక జత తీసుకున్నాను. ఒక 2 టాప్స్ కూడా తీసుకున్నాను. సో నా షాపింగ్ అయిపోయింది. అప్పటికే 3:30 అయిందనమాట టైం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇంక ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, రొటీన్ వర్క్, అది చేసుకుంటున్నాను. దేవుడికి మేము అటుకులు, తునుపప్పు, బెల్లం ప్రసాదం కింద పెడతామన్నమాట. బట్ అది ఎవరం తినము. సో మంత్లీ వన్స్ ఇలా నేను చాటతో వాటిని డివైడ్ చేస్తూ ఉంటాను అనమాట. పప్పుకి పప్పు, అటుకులకు అటుకులు అలా విడిగా పెట్టుకుంటాను. సో దాన్ని చేస్తున్నాను. ఆ చాటని అయితే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, మా అత్తయ్య గారు ఇచ్చారు నాకు. సో అది ప్రెజెంట్ టైం అయితే ఇప్పుడు 5:14 అయిందనమాట. అండ్ కొంచెం టైట్గా అనిపిస్తుంది. సో కొంచెం
అంటే బర్త్డేకి పిక్స్ తీసుకోవాలంటే ఫేస్ కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి నేను ఇప్పుడు రైస్ బ్రైట్నింగ్ షీట్ మాస్క్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది purple.com నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకున్నాను కదా, సో అప్పుడు తెప్పించుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను యూస్ చేయడం, అండ్ ఇది ఒక్కటే నేను తెప్పించుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో అని. సో అదనమాట, ఇదైతే ఫ్లేవర్ రైస్ అనమాట. సో దానికంటే ముందు, ఇది అప్లై చేయడానికి ముందు క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ని. సో నేను రోజ్ వాటర్తో క్లెన్స్ చేసుకున్నాను ఫేస్ అంతా కూడా. సో ఇప్పుడు ఇది అప్లై చేయడం అనమాట. చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయమన్నారు. ఓకే, ఈ షీట్ మాస్క్లు ఈవెన్ డాలర్ ట్రీలో కూడా ఉన్నాయి. నేను డాలర్ ట్రీ కూడా ఒకటి తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు. సో చాలా చాలా డెలికేట్గా ఉంది. సో ఇలా వేసుకోవడమే. ఫోటోషూట్ కొంచెం తీయించుకుందాం అనుకుంటున్నాను. ఐ థింక్ లాస్ట్ 2 years నుంచి నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అంతకుముందు ఎప్పుడో, అంటే కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోను, నార్మల్గా రెగ్యులర్గా కూడా. నాకు కొంచెం టైర్డ్ ఫీలింగ్ అలా వస్తుంది పార్టీస్ అయినా చేసుకోవాలి అనుకుంటే. బట్ ఈసారి కొంచెం అంటే మా కిడ్స్ వాళ్ళు కూడా హడావిడిగా ఉంది. స్ప్రింగ్ హాలిడేస్ అనమాట, కిడ్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాం కదా, కొంచెం బోర్గా ఉంది, కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవే అనమాట నా బర్త్డే డ్రెస్సెస్. రాస్లో తీసుకున్నాను, అండ్ ఇదైతే ఫుల్ లాంగ్ లెంత్ వస్తుంది, ఫ్లోరల్ అనమాట. మీకు లోపల క్లాత్ అయితే ఇలా వస్తుంది, అండ్ లోపల కూడా లైనింగ్ క్లాత్ ఉంది, బ్యాక్ అయితే ఇలా వస్తుంది అనమాట. నేనైతే కొంచెం లాంగ్ లెంత్ ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ హిప్ దగ్గర కొంచెం ఇలా ఎలాస్టిక్లో వస్తుంది. అండ్ ఇదైతే $17, 16.99. ఓకే, సో ఎప్పుడు బ్లూ అయిపోతున్నాయని చెప్పి నేను ఇంక తీసుకున్నాను. అండ్ ఇదొకటి, ఇదేంటంటే బ్లూ కలర్. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈ కలరే ఉన్నాయి, ఫ్రాక్స్ అన్నీ మళ్ళీ ఈ కలరే తీసుకున్నాను. ఇది కూడా రాస్లోనే తీసుకున్నాను. ఇది నాకు $10.99, $11 పడింది. నేను డ్రెస్సులకి ఎక్కువ కాస్ట్ పెట్టాను, ఎందుకంటే మేము ఇలా అకేషన్కి వేసుకోవడమే తప్ప అసలు ఇంట్లో అయితే అసలు ఎక్కువ వేసేది ఉండదు. చాలా చాలా రేర్గా వేస్తామన్నమాట. ఒక డ్రెస్ హార్డ్లీ ఒక 3-4 times వేస్తామేమో అంతే. సో అందుకని నేను ఎక్కువ పెట్టాను. సో రాస్లోనే తీసుకుంటాను. ఇది కూడా ఫుల్ లెంత్ ఉంది. సో ఇప్పుడు నేను ఇది వేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నాకు ఇది ఎందుకో బుట్ట చేతులు ఉండి కొంచెం ఈ ఎలాస్టిక్ నెక్ అది వచ్చింది కదా, సో ఇది మొత్తం హిప్ దగ్గర అంతా ఎలాస్టిక్ ఉంది. నాకేంటో అంటే చిన్నప్పుడు మనం ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళం కదా, కాటన్ ఫ్రాక్స్, అలా అనిపించింది. సో ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాను. సో రెడీ అయ్యి నేను మళ్ళీ కలుస్తాను. డ్రెస్ అయితే చూపించింది కాకుండా వేరేది వేసుకున్నాను, చిన్న చేంజ్ అనమాట. అండ్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత మేకప్ స్టార్ట్ చేశాను. ఫౌండేషన్ అయితే నేనేం వేయలేదు. మాయిశ్చరైజర్ తర్వాత డైరెక్ట్గా మేబిలిన్ది కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా ఫిట్ మీది, సో అది అప్లై చేస్తున్నాను. అండ్ ఫౌండేషన్ అయితే వేయలేదు చెప్పాను కదా. అండ్ ఐబ్రో పెన్సిల్. దాని తర్వాత నేను లాస్ట్ టైం వ్లాగ్ చేసినప్పుడు కూడా చిన్న మేకప్ వీడియో క్లిప్ పెట్టాను. అప్పుడు చాలామంది కొంతమంది పర్సనల్గా అడిగారు మేకప్ ఐటమ్స్ ఏం యూజ్ చేస్తున్నాను అనేది. అప్పుడు కూడా చెప్పాను నేను మీతో షేర్ చేసుకుంటానని, బట్ కుదరలేదనమాట. మేబీ నెక్స్ట్ వీడియో చేస్తే నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఏం యూజ్ చేస్తున్నాను, ఏ బ్రాండ్ అనేది షేర్ చేసుకుంటాను. అండ్ ఐబ్రో పెన్సిల్ తర్వాత ఐ కలర్ యూజ్ చేశాను. ఐ కలర్ తర్వాత నిక్స్ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ అనమాట, చాలా బాగుంది. ఉన్నవి తక్కువ కలర్స్ అయినా సరే మనకి యూస్ఫుల్ కలర్స్ అనమాట. జస్ట్ అందులో ఒక 2 or 3 యూజ్ చేయను. ఎల్లో, గ్రీన్, బ్లూ ఉన్నాయి కదా, అవైతే యూజ్ చేయను. పింక్ ఐ షాడో వేసుకున్నాను నిక్స్ వాళ్ళది. అండ్ దాని తర్వాత కాంటోర్ ఉంటుంది కదా, కాంటోర్తో నేను నోస్ అయితే షార్ప్గా కనిపించడానికి కాంటోర్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత దాని మీద హైలైటర్ ఉంటుంది కదా సేమ్ ప్యాలెట్లో, ఆ ప్యాలెట్ అయితే నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట. సో దానిలోనే ఒక హైలైటర్ ఉంటే అది ఐస్ కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మస్కరా వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రమ్ మేబ్లిన్, వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇది అప్లై చేసుకుంటున్నాను. మస్కరా అయితే నేను నార్మల్గా యూజ్ చేయను, బట్ ఇప్పుడు ఫోటోషూట్ కాబట్టి వేసుకుంటున్నాను అనమాట.
అండ్ ఐలైనర్ అయితే నేను యూజ్ చేయను, చాలా వీడియోస్లో చెప్పాను కదా, లైనర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత లిప్ బామ్ రాసుకున్నాను. లిప్ బామ్ తర్వాత ఇప్పుడు కవర్ గర్ల్ వాళ్ళది బ్లష్ యూజ్ చేస్తున్నాను. అదైతే లైట్గా ఉంటుంది, మరీ హైలైట్గా ఉండదు. బట్ మేబిలిన్ది ఫిట్ మీద అయితే బ్లష్ ఉంటుంది, అదైతే బాగుంటుంది. మరి అది కొంచెం ఎక్కువ పింకిష్గా ఉంటుందని చెప్పి నేను ఈ కవర్ గర్ల్ది ఎలాగో కొనుక్కున్నాను కదా అని అది యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడూ పెట్టేదే పాపెట్లో తిలకం పెడతాను కాబట్టి అది సింధూర, అది పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత పర్పుల్ కలర్ లిప్ లైనర్ తీసుకున్నాను అనమాట. ఒక్కోసారి నేను లిప్ లైనర్తోనే లిప్స్టిక్ వేసుకుంటాను. సో లిప్ లైనర్ వేసిన తర్వాత సేమ్ పింక్ కలరే లిప్స్టిక్ తీసుకున్నాను. సో లిప్స్టిక్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ ఒకటే ఉంది. హెయిర్ స్టైల్ కూడా అయిపోతే అయిపోయినట్టే. సో నేను రెడీ అయిపోయాను అనమాట. ఇలా జస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను. అండ్ నేను వేసుకున్న ఈ నెక్ చైన్ అయితే పర్ల్స్ది వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ సింపుల్గా అలీ ఎక్స్ప్రెస్లో ఏదో తెప్పిస్తే దాంతోపాటు ఇచ్చాడు అనమాట ఇయర్ రింగ్స్. అలా సింపుల్గా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం నెక్ చైన్ హెవీగా పెట్టినప్పుడు ఇయర్ రింగ్స్ హెవీగా పెడితే బాగోదన్నమాట. అండ్ డ్రెస్లో అయితే చిన్న చేంజ్, నేను ఇందాక మీకు చూపించిన బ్లూ అండ్ పింక్లో బ్లూ వేసుకుంటాను అన్నాను కదా, కాటన్ ఫ్రాక్లా ఉంటుందని. బట్ చిన్న చేంజ్ అనమాట, అదంతా కంఫర్ట్గా అనిపించలేదు. సో ఇది కూడా కొత్తదే, చెప్పాను కదా మార్చ్లో మాకు చాలా సెలబ్రేషన్స్ ఉంటాయని. సో మ్యారేజ్ డేకి తీసుకున్న డ్రెస్ అనమాట ఇది. మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత వెళ్ళాము షాపింగ్కి. సో అప్పటి నుంచి వేసుకోలేదు, ఇంక ఇది వేసుకున్నాను. ఇది కూడా నావీ బ్లూనే. అండ్ ఇదైతే కొంచెం పుల్కా డాట్ మోడల్. అండ్ హ్యాండ్స్ కొంచెం 3/4 లెంత్ వచ్చింది. నెక్ కూడా ఫోల్డింగ్ మోడల్ అనమాట. అండ్ ఇక్కడ ఒక థ్రెడ్ వచ్చింది, ఇది కూడా ఫుల్ లెంతే, చూపిస్తా. సో ఇంత లెంత్ వచ్చింది అనమాట, చూసారు కదా. ఓకే, సో ఈ డ్రెస్ ఫైనలైజ్ అయింది. సో మిగిలిన 2 డ్రెస్సెస్ కూడా ఎప్పుడైనా వేసుకుంటే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో అది లెట్స్ గెట్ స్టార్టెడ్ ద పార్టీ. తెలీదు ఏమవుతుందో, ఏం సర్ప్రైజ్ ఉందో. నార్మల్గా ఇలా అయితే ఎప్పుడు జరగలేదు. నా బర్త్డే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే టైర్డ్గా ఫీల్ అవుతాను ఎక్కువ. పార్టీస్, కేక్ కటింగ్స్ ఇవన్నీ అయితే చాలా టైర్డ్ అయిపోతాను, అంత ఓపిక ఉండదు. బట్ చెప్పాను కదా, ఇప్పుడు స్ప్రింగ్ టైంకి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కోవిడ్ టైం చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి బోర్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది అనమాట. సో చూద్దాం ఏమవుతుందో. సో కంటిన్యూ ద వీడియో. సో దాని తర్వాత మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు, కేక్ కట్ చేశాను. నేనైతే కట్ చేసి 2 years అవుతుందన్నమాట. అండ్ దాని తర్వాత మా కిడ్స్ చేత ఒక గ్రీటింగ్ కార్డు, చాక్లెట్ ఇప్పించారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇప్పిస్తారు. అండ్ దాని తర్వాత మా హస్బెండ్ కూడా ఒక గ్రీటింగ్ కార్డు, ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత నేను కొన్ని పిక్స్ తీయించుకున్నాను, మా ఫ్యామిలీతో కూడా తీయించుకున్నాను. బట్ నేను అవి షేర్ చేయలేను. బట్ నేనైతే కొన్ని పిక్స్ తీయించుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కేక్ కటింగ్ నాకైతే సర్ప్రైజ్ అనమాట, మా ఫ్రెండ్స్ వస్తున్నట్టు మా హస్బెండ్ చెప్పలేదు. సో అదనమాట అయిపోయింది. అండ్ ఇదైతే మా హస్బెండ్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు కేక్ కటింగ్ అలా అనమాట. కొన్ని డ్రెస్సెస్ కూడా కొన్నారు, 2 డ్రెస్సెస్. అండ్ ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారు కొంతమంది. అండ్ ఈ ప్లాంట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇచ్చారు. ఇది న్యాచురల్ ప్లాంట్ అనమాట, బాగుంది కదా, సో క్యూట్గా ఉంది ఇది. అండ్ దీంతో పాటు ఒక ఐలైనర్ ఇచ్చారు. అండ్ దీని మీద టాటూ లైనర్ కూడా ఉంది. సో టాటూ కూడా వేసుకోవచ్చు అనమాట సరదాగా ఊరికే. సో ఇది ఒక ఐలైనర్ అండ్ ఒక ప్లాంట్. సో ఇదనమాట నా బర్త్డే సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సన్నీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.